ఇదేంటా అనుకుంటున్నారా? శామదుంపలో వేపుడు. మా కోడలు వేపడం చూసానండి, అప్పటి నుంచి వేపుతాను. అంతకుముందు శామదుంపల వేపుడు నాకు తెలియదు సుమండి. పులుసు బాగా పెడతానండి. శామదుంపలతో పులుసు మాత్రమే చేస్తాను, ఇంకా వేరే వెరైటీలు నాకు తెలియదు. మా కోడలు ఇలా వేపింది ఒకసారి, అప్పటి నుంచి నేను ఇలా వేపుతానమాట. ఇది స్నాక్స్ లాగా తినేసేయచ్చు, పిల్లలకు కొంచెం పెట్టేవచ్చు. పెద్ద కారం ఉప్పు వేయకుండా వాళ్ళకి అమ్మగా తినేయాలంటే ఇలా వేపేసి ఇలా గిన్నెలో వేసి ఇస్తే చక్కగా తినేస్తారు. ఈరోజు టిఫిన్ లేదు మరి, ఇదే నేను అలా తినేస్తూ ఉన్నాను. కొంచెం మా వారికి క్యారేజీ సర్దిచ్చేసానండి. టిఫిన్ ఎందుకు చేయలేదు అనేరు. ఏదో నూకుంటుందని రకరకాల నూక ఉన్నాయండి, బెంజ నూక, క్యారేజీ నూక, అయ్యని ఉప్మా చేసేస్తున్నాను. నిలవుంటే మరి నూక గూడు వచ్చేస్తుంది, పాడైపోద్ది కదా అని రోజుకు ఒక రకం ఉప్మాలు చేస్తున్నాను. మా వారు అన్నారు, నీకోసమే చేయమంటున్నాను టిఫిన్, నువ్వు కూడా కొంచెం తినాలి కదా, వద్దంటే నువ్వు తింటాం మానేస్తావు కదా అని చేయమంటున్నాను, టిఫిన్ వద్దు నాకు అన్నారు. అయితే ఈరోజు మానేస్తున్నానండి, చక్కగా ఇల్లు వచ్చేసేయండి అని చెప్పేసి నేను వేడివేడిగా అన్నం వండుకుంటున్నానండి. 11ంటికి ఎప్పుడు భోజనం చేసేస్తాను. అందాక ఈ శామదుంపలు స్నాక్స్ తింటున్నాను. ఒక్కసారి వదిలేస్తే నీరంతా లాగేస్తుంది, అప్పుడు లైన్లోకి వచ్చేస్తారు. అప్పుడు యథావిధిగా చేయొచ్చు. శుభ్రంగా చేసి పెడితే తినడానికి ఎప్పుడు పడితే మనం ఏం చేస్తాము? అవునంటారా కాదంటారా? గొప్ప కోసం తిప్పల పడటం తప్ప అన్నీ ఓబర్లో చదువుకున్నాయే, అందరూ ఒకటే. ఎవరో తక్కువ కాదు, ఎవరో ఎక్కువ కాదు, కాస్త ఎక్కువ ఉంటారులేండి, అది మాత్రం చెప్పుకోవాలి. చూశారు కదా, నచ్చింది కదా. చక్కగా ఈ వేపుడు పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. పెద్దవాళ్ళు మనం కూడా తినాలి, ఇది జిగురు ఉంటుంది కాబట్టి చాలా మంచిది. శామదుంపలు తినాలని చెబుతున్నారు కదా, ఇందులో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో మీకే తెలుసు, నాకన్నా తెలీదు. తెలిసింది నేను చెప్పాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.